ఒక పర్సన్ డిస్కౌంట్ ఇస్తాడట. ఎంత డిస్కౌంట్ ఇస్తాడట? 4% డిస్కౌంట్ ఇస్తాడట. 4% డిస్కౌంట్ ఇస్తాడట. అండ్ గివ్స్ 1 ఆర్టికల్ ఫ్రీ విత్ 15 ఆర్టికల్స్. అలానే 15 ఆర్టికల్స్ కొంటే ఒక ఆర్టికల్ ఫ్రీగా ఇస్తాడట. మళ్ళీ 4% డిస్కౌంట్ ఇస్తాడట. దీని మీనింగ్ మీకు అర్థం కావాలి. ఒక ఆర్టికల్ ఫ్రీగా ఇస్తాడట 15 ఆర్టికల్స్ కొన్నప్పుడు. అంటే నేను ఇంటికి తీసుకెళ్లేది మొత్తము ఎన్ని ఆర్టికల్స్? 16 ఆర్టికల్స్. కానీ నేను పే చేసేది ఎన్ని ఆర్టికల్స్కి? 15 ఆర్టికల్కే. ఎందుకనంటే నాకు ఒక ఆర్టికల్ ఫ్రీగా ఇచ్చాడు కాబట్టి. నేను 4% డిస్కౌంట్. 4% అంటే 4/100, 1/25. అంటే నేను ఇంటికి తీసుకెళ్లేది ఎన్ని ఆర్టికల్స్? 25. రైట్. కానీ నేను పే చేసింది ఎన్నిటికి? 24కి. అర్థమైందా? చాలా సింపుల్గా ఆలోచించుకుంటూ సాల్వ్ చేయడం. రైట్. 1 ఆర్టికల్ ఫ్రీ విత్ 15 ఆర్టికల్స్. రైట్. ఓ షాప్కి వెళ్ళినా ఆడు నాకు 16 వస్తువులు ఇచ్చాడు. 16 వస్తువులు ఇంటికి తీసుకెళ్ళినా బిల్లు పే చేసేటప్పుడు డిస్కౌంట్ ఉందన్నాడు. ఎన్ని వస్తువులకు పే చేసినా? ఓన్లీ 15 వస్తువులకు మాత్రమే పే చేశాను. 16:15. అలానే 1/25. ఇంటికి తీసుకెళ్లేది ఎన్ని వస్తువులు? 25 వస్తువులు. ఎంత పే చేసినా? ఓన్లీ 24 వస్తువులకే పే చేసిన. ఎందుకనంటే 4% డిస్కౌంట్ ఉంది కాబట్టి. 8 2s are 16, 8 3s are 24, 5 3s are 15, 5 5s are అంటే 10:9, 10:9, 10:9 కాబట్టి నాకు ఎంత వచ్చింది సార్? 10కి 10 కాస్త నాకు 9 అంటే 10% ఓవరాల్ డిస్కౌంట్ వచ్చింది. నాకేముంది సార్? డిస్కౌంట్ 10% ఉంది. డిస్కౌంట్ 10% ఉంది. ప్రాఫిట్ ఎంత ఉంది? 35% ఉంది. ప్రాఫిట్ ఎంత ఉంది? 35% ఉంది. ఆన్సర్ అయిపోయింది. నాకేం కావాలి? మార్కెట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ కావాలి. కాస్ట్ ప్రైస్, మార్కెట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ నుంచి 1 - డిస్కౌంట్ చేస్తే నాకు సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. కాస్ట్ ప్రైస్ మీద ప్రాఫిట్ శాతం అప్లై చేస్తే నాకు సెల్లింగ్ వస్తుంది. అయిపోయింది ఆన్సర్. 1 + ప్రాఫిట్ 100 + 35, 135, 100 - 10, 9 15s are 9 10s are 5 3s are 5 2s are 3:2. 3:2. ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ 3:2. అందరికీ లాజిక్ అర్థమైందా? ఇదొక్కటి మీకు ఎలా వేసానో అర్థమైపోతే అన్ని లాజిక్లు క్లియర్ అయినట్టే సార్. 4% డిస్కౌంట్ ఇచ్చాను. మళ్ళీ మీరు ఇంకో ఈ స్టేట్మెంట్లో కూడా డిస్కౌంట్ ఇచ్చాను. ఓవరాల్ ఎంత డిస్కౌంట్ ఇచ్చాను? నాకు ఒక ఆర్టికల్ ఫ్రీగా వచ్చింది. షాప్కి వెళ్ళావు, 15 ఆర్టికల్లు కొన్నావు. స్టక్కున వాడు సేల్స్ పర్సన్ వచ్చి సార్ ఇంకోటి కూడా మీరు తీసుకోండి సార్ మీకు ఫ్రీ సార్ అని అన్నాడు. అంటే నువ్వు ఇంటికి ఎంత తీసుకెళ్ళావు? 16 ఆర్టికల్స్ని తీసుకెళ్ళావు. పే చేసింది ఎంతకు పే చేసావు? 15కే పే చేసావు. ఇంటికి తీసుకెళ్ళింది 16 ఆర్టికల్లు, పే చేసింది మాత్రం 15 ఆర్టికల్. అట్లానే 4% డిస్కౌంట్. 4% అంటే 4/100. 4/100 అంటే 1/25. ఇంటికి ఎన్ని ఆర్టికల్స్ తీసుకెళ్ళావు? 25. కానీ పే చేసింది ఎంత? ఒకదానికి పే చేయలేదు. రైట్. అంటే పే చేసింది ఎంత? 24. 8 2 8 3 5 3 5 5 2 5 3 3 10:9. అంటే ఈ డిస్కౌంట్ కలిపితే మనకు వచ్చే ఓవరాల్ డిస్కౌంట్ ఎంత? 10%. 10% మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ అప్లై చేస్తే నాకు వచ్చేది సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ మీద ప్రాఫిట్ పర్సంటేజ్ అప్లై చేస్తే నాకు వచ్చేది సెల్లింగ్ ప్రైస్. రెండు సమానము. అంటే 100 + 35 135, 100 - 10 90. సో ఆన్సర్ ఎంత? 3:2. డిస్కౌంట్ ఆన్ డిస్కౌంట్ అందరికీ అర్థమైంది అనుకుంటా. క్వశ్చన్ని ఆ లాంగ్వేజ్ మీకు అర్థం కావాలి సార్. దాన్ని మీరు ఊహించుకోగలగాలి. రైట్. దానికి మీరు కరెక్ట్గా క్వశ్చన్ అర్థమవుతే ఇవన్నీ క్వశ్చన్స్ చాలా ఈజీగా వస్తాయి. ఫార్ములాలు ఏమీ అవసరం లేదు. Q = P + Q + R/2. Q అనేది స్మాల్ p + స్మాల్ q + స్మాల్ r. రైట్. ఇది కూడా ఒరిజినల్ ఎగ్జామ్ క్వశ్చన్.
Q minus P is to Q minus Q is to Q minus R is 2:5:7. అంటే ఫస్ట్ వాల్యూ 2 అవుతే సెకండ్ 5, మూడోది 7 అవుతుంది. ఇది 4 అవుతే ఇది 10 అవుతే ఇది 14 అవుతుంది. ఈ స్మాల్ p స్మాల్ q స్మాల్ k ఇవన్నీ కూడా సహజ సంఖ్యలు. ఇవన్నీ సహజ సంఖ్యలు. దాని ముందు నెగటివ్ సైన్ ఉంది. 2, 5, 7 స్మాలెస్ట్ వాల్యూ ఎంత 2. ఇది స్మాలెస్ట్ అయినప్పుడు p ఏమవుతుంది? లార్జెస్ట్ అవుతుంది. p ఏమవుతుంది? లార్జెస్ట్ వాల్యూ అవుతుంది. సార్ ఎందుకు సార్ అవుతుంది సార్? q అనేది కాన్స్టెంట్, p ప్లస్ q ప్లస్ r/2. ఇక్కడేమో స్మాలెస్ట్, పీకి ముందు నెగటివ్ సైన్ ఉంది కాబట్టి పి అనేది లార్జెస్ట్. క్వశ్చన్ చూడంగానే ఆప్షన్ ఏ పోయింది, ఆప్షన్ డి పోయింది. ఏమీ క్యాల్కులేషన్లు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఆర్ ఏమో ఇక్కడేమో 2:5:7. 7 ఏమో మ్యాక్సిమం వాల్యూ. 2, 5, 7లో మ్యాక్సిమం వాల్యూ ఎంత? 7. అంటే ఆర్ ఏం కావాలి? స్మాలెస్ట్ అవ్వాలి. ఆన్సర్లో నిష్పత్తిలో ఆర్ వాల్యూ అతి చిన్నదై ఉండాలి, పి వాల్యూ అతి పెద్దదై ఉండాలి. ఆర్ వాల్యూ అతి చిన్నదై ఉండాలి. అయిపోయింది ఆన్సర్. ఏమీ క్యాల్కులేషన్లు చేయాల్సిన అవసరమే లేదు. ఆన్సర్ ఏంటి సార్ ఈ క్వశ్చన్కి? 12:9:7. చాలా లాజికల్గా ప్యూర్ మ్యాథ్స్ ఫండమెంటల్స్ అర్థమవుతే ఏమీ క్యాల్కులేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఇది తెలియకుండా Q మైనస్ Pని 2K అనుకుంటారు, Q మైనస్ Qని 5K అనుకుంటారు, Q మైనస్ Rని 7K అనుకుంటారు. యాడ్ చేస్తారు, Q వస్తుంది, తీసేస్తారు. ఎవరు చేయమన్నారయ్యా అంతా? ప్రతి ఒక్క క్వశ్చన్కి నువ్వు ఎంత తక్కువ టైంలో ఎన్ని ఎక్కువ అటెంప్ట్స్ చేస్తే నువ్వు అంత గెయిన్ అయిపోతావు. ఆర్ యు ఆల్ విత్ మీ? మొత్తం అన్ని క్లాసులు నేనే తీసుకుంటాను కాబట్టి మీరు తెలంగాణ డిఏఓ ప్రిపేర్ అవుతే ఆ కోర్స్ తీసుకోండి, ఎస్ఎస్సి సిజిఎల్ ప్రిపేర్ అవుతే ఆ కోర్స్ తీసుకోండి, ఏపీఎస్ఐ ఎగ్జామినేషన్ రైట్. ఇప్పుడు మొన్న జరిగిన తెలంగాణ ఎస్ఐలో చాలా మంది స్టూడెంట్స్కి నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ మాకు చాలా తక్కువ అయ్యాయి సార్. పేపర్ అసలు డిఫికల్టే లేదు. నేను ఈరోజు మీకు అనాలిసిస్లో ప్రిపేర్ చేస్తాను. దాన్ని చదివేటట్టు చదివితే ఫస్ట్ టైమే మనకు క్లియర్ అవుతుంది. 2:5:7. 2 అనేది స్మాలెస్ట్ కాబట్టి P అనేది లార్జెస్ట్. P లార్జెస్ట్ కాబట్టి నేను ఆప్షన్ ఏ తీసేశాను, ఆప్షన్ డి తీసేశాను. అందరికీ బేసిక్ లాజిక్ మీదనే సార్ లెక్కలు. ఇది 7 అనేది మ్యాక్సిమం కాబట్టి ఆర్ అనేది మినిమం. ఆర్ వాల్యూ మినిమం ఉండాలి. 12:9:7.